హాయ్ అండి, భూమిలో దివి న్యూ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మనందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చే, ఇంకా మనందరికీ ఎంతో అవసరమైన ఒక మంచి వ్లాగ్ మీతో పంచుకోబోతున్నానండి. అదేంటంటే, నన్ను కొంతమంది అడుగుతున్నారు, అమ్మా ఏ పూజ చేస్తే అసలు మన పూజా విధానం ఎలా ఉండాలి, ఏ పూజ చేస్తే మనం భోగభాగ్యాలతో ఐశ్వర్యాలతో ఈతి బాధలు అవి లేకుండా మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటామమ్మా, దాని మీద ఒక వ్లాగ్ చేయండి అని అడుగుతున్నారండి నన్ను. సో వారందరి కోసం నేను ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇహ ఎప్పటిలాగానే నేను నా వ్లాగ్ మొదలుపెట్టే ముందు మీ అందరి కోసం, ఎందుకంటే చెప్పకపోతే ఊరుకోరు కదా, అందుకని చెప్పి ఎప్పటిలాగానే నేను వేసుకున్న శారీ అండ్ నేను పెట్టుకున్న జ్యువెలరీ గురించి నేను మీతో పంచుకోబోతున్నానండి. అయితే ఈ శారీ నేను అశ్లేష ద వీవర్స్ బ్రాండ్ అనే స్టోర్లో తీసుకున్నానండి. వీవర్స్ స్టాక్ తీసుకురాగానే, అమ్మ మీ చేత్తో కొన్ని తీసుకోండి అమ్మా అని అడుగుతారు. మాకు ఫ్రీగా ఇచ్చారు, మా కోసం ఫ్రీగా వీడియోలు చేస్తున్నారు కదా అని అడుగుతారు. డబ్బులకేనండి, ఫ్రీగా తీసుకోను. అందుకని చెప్పి వారి దగ్గర నచ్చిన చీరలన్నీ నేను తీసుకుంటానన్నమాట. సో వీవర్స్కి చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఈ వీవర్స్తో నాకు 25 ఏళ్లుగా అనుబంధం ఉందండి. అయితే ఇది గద్వాల్ శారీ అండి, ప్యూర్ గద్వాల్ శారీ, మంచి సిల్క్ మార్క్ సర్టిఫికెట్ ఉన్న ప్యూర్ గద్వాల్ శారీ. ఈ శారీ మీదకి నేను మంగళసూత్రం, నల్ల పూసలు ఇట్లా సింపుల్గా క్యాజువల్గా వేసుకున్నానండి అన్నీ. ఈరోజు మీతో నేను ఒక గృహిణిగా నేను చేసే పూజా విధానం, నా పూజా ఫలం, నేను పొందుతున్న పూజా ఫలం అంతా కూడా మీతో పంచుకోబోతున్నాను కదా. అందుకని చెప్పి చక్కగా పట్టుచీర కట్టుకుని పూజా మందిరంలో చేస్తున్నానండి. నా చెవులకు పెట్టుకున్న బుట్టల గురించి మీకు చెప్పలేదు కదా, బంగారు బుట్టలండి. మొన్న ఒకరు అడిగారు, మీరు చూపిస్తున్నారు కానీ బంగారమా డైమండ్సా అని చెప్పట్లేదని. 3 బుట్టలుగా ఉన్న ఈ మోడల్స్ అన్నీ మనందరం చూస్తూ ఉన్నవేనండి, కొత్తవేం కాదు, పాతవే. రింగు కూడా అంటే నేను ఈ శారీకి మ్యాచ్ అవుతుందని, నేను పెట్టుకున్న బుట్టలకు కూడా మ్యాచింగ్గా ఉంటుందని గోల్డ్ రింగే పెట్టుకున్నానండి. కెంపులు పచ్చలు ఉన్న ఒక ట్రెడిషనల్ పీస్ పెట్టుకున్నాను. ఇంకా మిగిలిన చేతులవి మీరు రోజు నా చేతిని ఇట్లా ఉండేవే, మీరు చూసేవే కదా. ఈ నల్ల పూసలు చాలా ఓల్డ్ అండి, ఇవి బంగారపు నల్ల పూసలే, కుందన్స్ ఉన్నాయన్నమాట ఇందులో, చాలా పాతవి. బట్ నాకు చాలా ఇష్టం ఈ నల్ల పూసలు. నేను కొన్నప్పుడు ఇలానే కొన్నాను, థ్రెడ్ ఉంటుందన్నమాట, 2 మామిడి పిందెలు. సో ఆ థ్రెడ్ ఇంకా అట్లానే ఉంచేసుకున్నాను. ఐశ్వర్యం పొందాలి అని అందరం అనుకుంటామండి, అంటే ఆనందంగా ఉండాలి అని అందరం అనుకుంటాం. ఆనందానికి ఐశ్వర్యం కారణం అనుకుంటాం, ఇంతవరకు కరెక్టే. కాకపోతే ఐశ్వర్యం అంటే ఒట్టి డబ్బులేనా? కాదండి, ఒట్టి డబ్బులే కదా ఐశ్వర్యం అంటే. ఆరోగ్యం, పరిశుభ్రం, పాజిటివ్ ఎనర్జీ, బంధువులు, చక్కటి బంధువర్గం, చక్కగా మనకు అమ్మా నాన్నల ఆశీర్వచనం ఎప్పుడు ఉండడం, వారికి మనం ఎప్పుడు అందుబాటులో ఉండగలగడం, పెద్దల ఆశీర్వాదాలు, సొసైటీలో కూడా మనకి ఒక చెడ్డ పేరు లేకుండా ఉంటే చాలు. వీటన్నిటితో పాటు చక్కగా మనం ఏ దేవుణ్ణి నమ్ముకున్నా పర్వాలేదు, దైవభక్తి. అంటే గంటలు పూజ గదిలో కూర్చుని మనం పూజలు చేయాల్సిన అవసరం లేదండి. భగవంతుడు కూడా అదే చెప్తాడు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నీ వెంట నేనుంటాను అని. అంటే మన పని మనం కష్టపడి చేసుకుంటూ పోతే
భగవంతుడి అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది కదా అండి. ఇవంతా కూడా మాకు ఈ సోదంతా ఎందుకు అని మీరు అనుకుంటారేమో. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను చెప్పబోయేది ఏంటంటే, భగవంతుడిని పూజించడంతో పాటు ఇల్లుని, మన పరిసరాల్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి. మొట్టమొదటిగా ఐశ్వర్యానికి కారణం శుభ్రత. శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే ఐశ్వర్యం కదా. ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము కదా. వీటన్నిటితో పాటు మనసుని పాజిటివ్గా ఉంచుకోవటం. పాజిటివ్గా ఉంచుకోవడం అంటే నాకు కలిగే భావన చెప్తున్నాను. మన మానవులం అందరం కూడా దేనికి అతీతులం కాదండి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగలు, ప్రతీకారాలు దేనికి అతీతులం కాదు. ఏదో ఒక సందర్భంలో మనం బాధితులం అవుతాం. ఈర్ష్య, ఏదో ఒక సందర్భంలో మనం ఈ ఫీలింగ్స్ అన్నిటికీ, అంటే ఇట్లాంటి భావనలకి మనం బాధితులం అవుతాం. తప్పదు, మనుషులం కదా. కాకపోతే ఇప్పుడు మనం ఎట్లా బయటపడాలి, దీన్ని ఎట్లా మనం జయించాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒట్టి పూజే కాదండి ఐశ్వర్యం కలగాలంటే. ఇప్పుడు నేను రోజు పూజలు చేసేసి గంటలు గంటలు చేసేసి ఎవ్వరూ బాగుపడకూడదు, నేనే బాగుపడిపోవాలి, నాకే అన్నీ ఉండాలి, లేకపోతే నా పిల్లలు మాత్రమే బాగుండాలి, అందరి పిల్లలు పతనమైపోవాలి, ఇలాంటి అంటే కొన్ని సొసైటీలో కొందరి నోట మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలు. కానీ కరెక్ట్ కాదు కదా అండి. అది మనకు కూడా తెలుసు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన మనసుని కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవడం. భగవంతుడు మన్ననలు పొందడం అంటే పూల రాసులు పోసేసి గుట్టలు గుట్టలుగా నైవేద్యాలు ఉండి పెట్టేసి హారతులు ఇచ్చేసి మనం శారీరకంగా కష్టపడిపోతే భగవంతుడి అనుగ్రహం లభించదండి. మనం ఎవరికి చెడు కోరుకోకుండా ఉండడం. మనం బాగుండాలి అనుకోవడం తప్పు లేదు, కానీ ఎవరూ బాగుపడకూడదు అనుకోవటం చాలా తప్పు. నేను బాగుండాలి అనుకోవడం చాలా కరెక్టు. నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం చాలా తప్పు. అలాగే నేను తప్ప ఎవరూ బాగుపడకూడదు, నేను తప్ప ఎవరూ ఆనందంగా ఉండకూడదు, నాకు మాత్రమే మంచి జరగాలి, నేను మాత్రమే ఎదగాలి. ఇది చాలా దురదృష్టమైన ఆలోచన అండి. ఇటువంటి ఆలోచనలు లేకుండా మనం పూజ చేసామనుకోండి, భగవంతుడు మనం కోరుకున్నవన్నీ ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఇక పూజ గురించి మాట్లాడుకుందామండి. అంటే ఎన్ని సంవత్సరాలు పూజ చేసినా సరే మాకు ఐశ్వర్యం కలగట్లేదు అనేవారు చాలామంది ఉంటారు. అప్పుల బాధతోనూ దారిద్ర్యంతోనూ బాధపడేవారు కూడా ఉంటారు. అయితే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకి సులభంగా లభించాలంటే ఏం చెయ్యాలి? గంటలు గంటలు చేయాల్సిన పని లేదండి. పూజ గదిలో ముందు గణపతిని ప్రార్థించి తర్వాత ప్రతిరోజు కూడా కనకధార మనందరికీ తెలుసున్నదే. ఇప్పుడు ఏ పూజా స్టోర్లో అయినా సరే కనకధార పుస్తకం ఉందా అంటే ఇచ్చేస్తారు. ఇంకా యూట్యూబ్లో వచ్చేసినాయి ఇప్పుడు మనకి, వాటిల్లో కూడా లభిస్తుంది. డైలీ కనకధార చదవండి, ఒక్కరోజు కూడా వదలకండి. మీకు స్టార్టింగ్లో టైం పట్టొచ్చు, అలవాటు లేని వారికి చెప్తున్నానండి. కనకధార అంటే మాకు చదవడం అలవాటు లేదు అనేవారికి మనకి మొదలు పెట్టినప్పుడు టైం పట్టొచ్చు. కానీ ఏం చేస్తారంటే మీరు ఫోన్లో పెట్టుకోండి, ఫోన్లో కానీ మీకు వీలైనట్టుగా ఏదైనా యాప్లో కానీ పెట్టుకుని ఆ కనకధార స్తోత్రాన్ని కళ్ళతో చూస్తూ ఉండండి, నోటికి అలవాటు అయ్యే వరకు. అట్లా ఒక 10 రోజులు, 20 రోజులు, ఒక నెల మీ నోటికి అలవాటు అయ్యే వరకు, మీకు మీరు స్వయంగా చదవడం అలవాటు అయ్యే వరకు అట్లా చూడండి. పక్కన పెట్టుకోండి, వింటూ కళ్ళతో చదవడం ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఫాస్ట్గా కనకధార మ్యాక్సిమం 3 to 4 minutes పడుతుందండి మనకు చదవడానికి. డైలీ చదవండి, వెంటనే అనుగ్రహం లభించదండి. ఏ పైనైనా సరే టైం పడుతుంది. ఒక 40 days అనుకోండి ముందు. తర్వాత వ్యూహలక్ష్మి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుందండి, చాలా పవర్ఫుల్. ఐశ్వర్యానికి, దారిద్ర్య బాధలు తొలగడానికి, ఈతి బాధలు పోవడానికి, అలాగే ఆరోగ్యంగా ఉండడానికి, మనసు కూడా ఆహ్లాదంగా ఉండడానికి వ్యూహలక్ష్మి స్తోత్రం అని యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి. మరొక్కసారి చెప్తున్నానండి, వ్యూహలక్ష్మి స్తోత్రం చాలా చిన్నదనమాట, చాలా చిన్నది. ఆ యూట్యూబ్లోనే పెట్టుకుని చూస్తూ చదవండి. అది కూడా డైలీ చదవండి. మీకు ఓపిక ఉంటే 9 సార్లు చదవండి డైలీ, లేదంటే ఒక్కసారైనా చదవండి.
మీకు ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం లేదు, సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి ఏ టైంకి వచ్చినా పర్వాలేదు, ఈ టైమే చదవాలి అని రూల్ ఏమీ లేదు. మార్నింగ్ వీలైతే మార్నింగ్ పూజ చేసుకోండి, లేదు సాయంత్రం అయినా పూజ చేసుకోండి. తర్వాత శ్రీ సూక్తం. శ్రీ సూక్తం మోస్ట్ పవర్ఫుల్ అండి. మీరు ఒకసారి శ్రీ సూక్తం చదివితే ఇక మీరు అమ్మవారిని నాకు మాటల్లో చెప్పడానికి కూడా అసలు సరిపోనేమో అనిపిస్తుందండి. అమ్మవారిని అంత ప్రసన్నురాలను చేసేసుకుంటారు మీరు. శ్రీ సూక్తం డైలీ ఒక్కసారి చదవడానికి వీలు కావట్లేదు, టఫ్గా ఉంది, కష్టంగా ఉంది. నన్ను ఒక ఫ్రెండ్ అడిగారు, శ్రీ సూక్తం నాకు ఇలా ఐశ్వర్యానికి ఏదైనా చెప్పు అంటే, ఐశ్వర్యం అంటేనండి 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అట్లా కాదు నేను చెప్పేది. చక్కగా మనకు సరిపడా దానం చేతిలో, ఎప్పుడు ఎవరిని చెయ్యి చాపకుండా మనకు సరిపడా దానం మన ఇంట్లో ఉంటూ, పిల్ల పాపలతో, ఆరోగ్యాలతో, బంధుమిత్రులతో, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడమే ఐశ్వర్యం అండి. ఆరోగ్యంతో మనకు మంచి సందర్భం వచ్చినప్పుడు 10 మంది మన ఇంటికి రాగలగడం, మనం కూడా వారింటికి వెళ్ళగలగడం, ఇవన్నీ ఐశ్వర్యం అండి. సో తనంది నాకు శ్రీ సూక్తం అమ్మో చాలా టఫ్గా ఉంది, నేను చదవలేకపోతున్నాను అంది. నేను చెప్పాను, ఫోన్లో పెట్టుకో, లేదన్నా ఏదో విధంగా పెట్టుకో, ఆ సౌండ్ వింటూ ఆ స్తోత్రాన్ని కళ్ళతో చూడు అన్నాను. తను ఇప్పుడు శ్రీ సూక్తం అనర్గళంగా చదివేస్తుంది, పుస్తకం చూడకుండా. అందుకని చెప్పి మీరంతా కూడా అట్లా చదువుకోవాలి అని చెప్తున్నానండి. 1 కనకధార, 2 వ్యూహలక్ష్మి, 3 శ్రీ సూక్తం. ఈ 3 కూడా ప్రతిరోజు చదువుకోండి. కొన్ని నెలలు కానీ లేదా 1 సంవత్సరం అయిన తర్వాత అయినా సరే మీకు చక్కగా మీ ఆపదలన్నీ తొలగిపోయి, దారిద్ర్యం పోయి, దుఃఖం పోయి, చక్కటి అన్ని విధాలా కూడా మీరు సంతోషంగా ఉండడానికి మార్గం ఆ అమ్మవారు చూపిస్తుంది. ఇంకా శుక్రవారం మనం ప్రత్యేకంగా చేసుకోవాలండి. అంటే గంటలు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి శుక్రవారం కూడా మనం దేవుడి గదిలో చాలామంది ఏం చేస్తారంటే చాలా ఫొటోస్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవి, లేకపోతే గుళ్ళల్లో ఏ గుడికి వెళ్తే ఆ గుడి కొనేసి 100 అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మహాగణపతిని, ఇంకా లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వర్లు, ఇట్లా ముఖ్యమైన దేవుళ్ళు ఉంటారు కదా, ఒక అయ్యప్ప స్వామి అనో, మీ ఇంటి ఆచారాలను బట్టి చక్కగా అట్లా సింపుల్గా పెట్టుకొని మీరు ఎన్ని స్తోత్రాలైనా చదువుకోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా శుభ్రంగా అనమాట ఆ పటాలన్నీ చక్కగా తుడుచుకుని బొట్లు పెట్టుకోవటం, పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవటం, అట్లాగా ఒక 4-5 పువ్వులు నుంచి మీకు వీలైన ఒక అన్ని పువ్వుల వరకు పెట్టుకోవటం. ఖచ్చితంగా శుక్రవారం దీపం మాత్రం 2 పూట్ల ట్రై చేయండి వీలైతే, లేదంటే 1 పూట అయినా సరే శుక్రవారం ఖచ్చితంగా దీపం పెట్టుకోండి. అట్లాగే మనకి ఎన్నో యూట్యూబుల్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది చూపిస్తున్నారు కదా ఉప్పు దీపం, దీన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఇది కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందండి. ఎన్ని వారాలు పెట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు అంటే నేను వీడియోని సాగదీయకుండా చేద్దామని చెప్పి మీకు నేను చెప్తున్నాను. ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం అంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది, చాలామంది చెప్పున్నారు, అది నిజం కూడా. నేను కూడా ఉప్పు దీపం పెట్టి చాలా ఆనందాన్ని పొందానండి. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం ఉప్పు దీపం పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. అట్లాగే మనకి ప్రతి నెల అమావాస్య వస్తుంది కదండి. అమావాస్య అయిన తెల్లవారి చక్కగా దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి మనం. ప్రతి అమావాస్యకి కూడా నెక్స్ట్ తర్వాత రోజు పక్క రోజు అనమాట. ఈరోజు అమావాస్య అనుకోండి, రేపు పూజ గదిని శుభ్రం బూజులు లేకుండా దులుపుకోవడం, చక్కగా అన్ని ఫోటోలు, విగ్రహాలు శుభ్రం చేసుకుని చక్కగా అభిషేకాలు లేకపోతే చక్కగా రుద్దుకుని ఫ్రెష్గా చేసుకుని బొట్లు పెట్టుకుని పుష్పాలతోనూ మీకు వీలైనట్టు దీపారాధన చేసుకుని మీకు తోచిన ప్రసాదం పెట్టుకుని అమావాస్య వెళ్ళిన తెల్లారి మాత్రం ఖచ్చితంగా మీరు పూజ గదిని శుభ్రం చేసి దీప నైవేద్యాలతో ఆరాధించండి. పూజ గది అంటే ఇప్పుడు అందరికీ కూడా పూజ గది ఉండాలని రూల్ లేదు కదా అండి. మాకు పూజ గది లేదు అని మళ్ళీ కామెంట్స్లో పెడతారేమో. అట్లా కాదండి, కనీసం ఒక ర్యాక్లో కానీ ఎందులోనైనా చిన్న బాక్స్ అయినా చేయించుకుని పెట్టుకుంటాం కదా మనం. అది మన ఇష్టాలను బట్టి ఉంటుంది కదా. అట్లా అయినా సరే ఆ భగవంతుడిని ఎక్కడైతే పెట్టుకున్నామో మనం ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. ఎన్ని పూలు పెట్టేసి హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టాల్సిన పని లేదు. ఉన్న పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకొని చక్కగా ఉంచుకుంటే మనకు ఆ ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనం
రేజ్ అవనివ్వకూడదు. అంటే నెగిటివ్ మనల్ని ఎవరో ఏదైనా హర్ట్ చేశారు, చెప్పాను కదా ఇందాక మీకు, అసూయ ద్వేషాలు ఉన్నవారు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి మనిషికి సహజం, కానీ ఎక్కువ మంది, కొంతమంది, ఎక్కువ మంది కాదు, కొంతమంది ఎక్కువ కలిగి ఉంటారు ఈ అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, రగిలిపోతూ నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా చుట్టూ ఉంచుకుంటూ ఉంటారు. అదొక వైఫై లాగా. సో అటువంటి వారితో కొంచెం దూరంగా ఉండండి. ఆ ఎనర్జీని మళ్ళీ మీరు అంటించుకోకుండా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. అంటే ఒట్టి పూజే కాదండి, మనం చేసే పనులు కూడా ఒక పూజలానే, ఒక దీక్షలాగానే ఉండాలి. మన పని మనం చేసుకోవడం, మన వ్యవహారాలు ఏంటో మనం చూసుకోవడం, చక్కగా ఎవరన్నా కనపడినప్పుడు ప్రేమగా పలకరించడం. 1 నిమిషమే మాట్లాడండి చాలు. ఎవరన్నా మనల్ని ఏదన్నా బాధ పెట్టినప్పుడు అది అంటించుకుని ఆ బాధను ఒక క్యారీ బ్యాగ్ లాగా మోసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో అందరి మీద కూడా ఆ ఎఫెక్ట్ చూపించేసి అలా ఉండొద్దు. తుంచి పారేయండి అక్కడితో దాన్ని. నెగిటివ్ ఆలోచనలు తగ్గించేసేయండి. మ్యాక్సిమం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. అట్లాగే ఇప్పుడు నేను పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని మాట్లాడాను కదా, నేను ప్రత్యేకంగా ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ గురించి కూడా ఒక వీడియో తప్పకుండా పెడతానండి. దానికి అంటే అసలు ఏంటి, ఎలా అవాయిడ్ చేయాలి అనేది కూడా నేను పెడతానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి. మరొక మంచి వీడియోతో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తాను.